Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh sir Maths class. మనకి 10th క్లాస్లో గ్రాఫ్ ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది కదా. అయితే కొంతమంది విద్యార్థులు ఈ గ్రాఫ్ని డ్రా చేయడం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. అసలు ఈ వీడియో మీరు కనుక చూసినట్లయితే గ్రాఫ్ గీయడం ఎంత సులభమా అనుకుంటారన్నమాట. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీరు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా సింపుల్గా ఓకే, ఏ విధమైన కాంప్లికేషన్ లేకుండానే మనం గ్రాఫ్ని ఎలా గీయవచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ. ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి మనం. ఓకే, మనకి ఒక ఇండిపెండెంట్ స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలి అంటే కనీసం 2 పాయింట్స్ కావాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ మీద ఒక పాయింట్ ఇచ్చి దీని గుండా ఎన్ని స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు. అన్ని డిఫరెంట్ లైన్స్ అవుతాయి. కాబట్టి ఒక పాయింట్ సహాయంతో మనం ఇండిపెండెంట్ లైన్ అంటే ఒకే ఒక లైన్ డ్రా చేయలేము. ఇట్లా మనకి చాలా డిఫరెంట్ లైన్స్ వస్తాయి. మనకి ఒక ఇండిపెండెంట్ లైన్ డ్రా చేయాలి అంటే అట్లీస్ట్ మనకి 2 పాయింట్స్ ఇట్లా ఇచ్చి ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ 1 లైన్ మాత్రమే డ్రా చేయగలం. కాబట్టి ఒక లైన్ డ్రా చేయాలంటే మనకి 2 పాయింట్స్ కావాలి, మినిమం 2 పాయింట్స్ కావాలి. కాబట్టి మనం ఆ 2 పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ పాయింట్స్ అనే పదం కూడా మీరు ఉపయోగించవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి 2 సొల్యూషన్స్ తయారు చేయాలి. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2x ప్లస్ y మైనస్ 6 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2x మైనస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక 2/3 బాక్స్ వేసుకోండి రెండింటికి కూడా. అంటే 2 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే బాక్స్ వేసుకుంటారు. ఇక్కడ x y ఇక్కడ 0 ఒకటి, ఇక్కడ ఒక 0. సేమ్ 2 ఐడెంటికల్ గా వేసుకున్నాం. ఇందులో మనకి ఏ విధమైన డిఫికల్టీ లేదు కదా ఇట్లా బాక్సులు వేయడం. ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న బాక్సులు నింపాలి. ఈ 2 బాక్సులు నింపాలి మనం. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకి x 0 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? x టర్మ్ ని క్లోజ్ చేసేయండి. ఇంకా మిగిలింది రాసుకోండి ఇక్కడ రఫ్ లో. y మైనస్ 6 ఈక్వల్ టు 0. దీని నుంచి y రాబట్టొచ్చు కదా. ఈ మైనస్ 6 ని మనం RH లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఈ మైనస్ 6 ఏమవుతుంది? ప్లస్ 6 అవుతుంది. అంటే y వాల్యూ 6 వచ్చింది. y ఎదురుగుండా రాసేయండి దాన్ని. y ఎదురుగుండా 6 అయిపోయింది అక్కడతో. నెక్స్ట్ ఇప్పుడు y 0. ఈసారి y టర్మ్ ని సెకండ్ y టర్మ్ క్లోజ్ చేయండి. ఇంకేం మిగిలింది మనకి? ఇక్కడ 2x మైనస్ 6 ఈక్వల్ టు 0 కనిపిస్తుంది కదా. దీన్ని సాల్వ్ చేయడం ఆల్రెడీ మనం 8th క్లాస్లోనే నేర్చుకున్నాం. ఫస్ట్ ఈ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఈ వేరియబుల్ లేని టర్మ్ ని తీసుకుపోతాం. మైనస్ 6 RH లో ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ 6 అవుతుంది. ఇప్పుడు ఈ 2ని ట్రాన్స్పోజ్ చేయాలి. 2 x ని మల్టిప్లై చేస్తుంది. RH లోకి వెళ్తే అక్కడ ఏముంటే దాన్ని డివైడ్ చేస్తుంది. 2 టేబుల్ 6 లో ఎంత అయిపోతుంది? 3 టైమ్స్. అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 3. ఈ వాల్యూని పట్టుకెళ్ళి x ఎదుర్కొంటే ఖాళీ బాక్స్ లో రాసేయండి. అయిపోయింది ఇక్కడ తోటి. ఓకే, ఇప్పుడు సెకండ్ బాక్స్ లో పడదాం. ఫస్ట్ ఏం చేయాలి? మనం x ని క్లోజ్ చేయాలి. మనకి ఏం కనిపిస్తుంది? సైన్తో సహా రాసుకోండి. మైనస్ ఉంటే మైనస్ ఖచ్చితంగా రాసుకోండి. మైనస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మైనస్ 2ని RH లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ప్లస్ 2 అవుతుంది. గుర్తు మారుతుంది కదా. మైనస్ అయితే ప్లస్, ప్లస్ అయితే మైనస్ అవుతుంది. మనకి మైనస్ y వచ్చింది కానీ ప్లస్ y రావాలి. కాబట్టి 2 వైపులా మైనస్ తో ఇంటూ చేసాం అనుకోండి, ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అవుతుంది. లేకపోతే మైనస్ ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? మైనస్ 2 వచ్చింది. y ఎదురుగుండా మైనస్ 2 రాయండి. y ఎదురుగుండా ఇక్కడ ఖాళీ బాక్స్ ఉంది కదా, దీంట్లో మైనస్ 2 రాసాం. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేయమంటున్నాను? ఈసారి y టర్మ్ క్లోజ్ చేయండి. అంటే ఇది క్లోజ్ చేశాను నేను. మీకు ఇంకేం కనిపిస్తుంది? 2x మైనస్ 2 ఈక్వల్ టు 0 కనిపిస్తుంది. ఫస్ట్ 2ని ట్రాన్స్పోజ్ చేయండి. 2x ఈక్వల్ టు మైనస్ 2ని RH లో తీసుకెళ్తే ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు ఈ 2ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తే బై 2 అవుతుంది అంటే 2/2 అవుతుంది. 2 టేబుల్ 2లో ఎంత అయిపోతుంది? 1 టైం. అంటే x ఈజ్ కూడా ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. x ఎదుర్కొంటే ఖాళీ బాక్స్ లో 1 రాసేయండి. ఇక్కడ వరకు మీరు చేయగలిగితే గ్రాఫ్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. హాఫ్ కంటే ఎక్కువే వర్క్ చేసినట్లే అనమాట.
ఈ బాక్స్ రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రాఫ్ షీట్లోకి రండి. మనకి గ్రాఫ్ షీట్లో ఒక హారిజంటల్ లైన్ని ఒక వెర్టికల్ లైన్ని డ్రా చేయాలి. హారిజంటల్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్ అంటాము, వెర్టికల్ లైన్ ఏమో వై యాక్సిస్ అంటాం. ఓకే, డ్రా చేద్దాం. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్లో హైయెస్ట్ వాల్యూ ఎంత 3, అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనకు 3 వరకు వచ్చేటట్లు చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో 10 వరకు రావచ్చు కదా, 10 వచ్చేటట్లు చూసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే వైలో హైయెస్ట్ వాల్యూ ఎంత, ఇక్కడ ఏమో -2, ఇక్కడ 6, అంటే ఖచ్చితంగా మనకి 6 రావాలి. అలాగే కింద -2 ఉండాలి. అలా ఉండేటట్టు జాగ్రత్త పడాలన్నమాట. ఒకవేళ అలా రాకపోతే మనం ఫస్ట్ క్వాడ్రంట్ పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ మీద మనకి 10 వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు వై యాక్సిస్ని కొంచెం ఇతికి జరుపుకోవాలి. ఒకవేళ వై యాక్సిస్ మీద ఏదో 12 వచ్చింది అనుకోండి, మనకి ఈ ఎక్స్ యాక్సిస్ని కొంచెం జరుపుకుంటాం. ఒకవేళ వై యాక్సిస్ -8 అయింది అనుకోండి, కొంచెం పైంచుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్ యాక్సిస్. అలాగే మనం ఓకే, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని ఆరిజిన్ అంటాం. ఇదేమంటాం మనం, ఎక్స్ యాక్సిస్ అంటాం. దీన్నేమో మనం వై యాక్సిస్ అంటాం. ఎప్పుడైనా సరే నెంబర్స్ రాసేటప్పుడు మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 0 దగ్గర నుంచి రైట్ సైడ్ ఏమేస్తాం, పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4, -5. అలాగే పైకి పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7. కిందికి నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4, -5. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ లోకి రండి. ఇక్కడ ఎక్స్ ఎదురుకుండా ఎంత ఉంది, 3 ఉంది కదా. ఎక్స్ యాక్సిస్ 3 ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ ఒక పాయింట్ ఉంచండి. అంటే ఇక్కడ నెక్స్ట్ వై ఎదురుకుండా ఎంత ఉంది, 6 ఉంది కదా. వై యాక్సిస్ మీద 6 ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంచండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని జాయిన్ చేసేయాలి. అంటే ఇంకా మనం ముందుకు పొడిగించుకోవచ్చు రెండు సైడ్లు కూడా, అవసరాన్ని బట్టి, ఒకవేళ ఇంటర్సెక్ట్ కాకపోతే. ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ బాక్స్ లోకి రావాలి. ఎక్స్ ఎదురుకుండా ఎంత ఉంది, 1 ఉంది. ఎక్స్ యాక్సిస్ 1 ఎక్కడ ఉందో అక్కడ ఒక పాయింట్ ఉంచండి. వై ఎదురుకుండా ఎంత ఉంది, -2 ఉంది. వై యాక్సిస్ -2 ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక పాయింట్ ఉంచండి. ఇప్పుడు ఈ రెండింటిని లైన్ తో జాయిన్ చేయండి. ఓకే, ఇవి ఏంటన్నమాట, మనకి 2 లైన్లు, అంటే ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే 2 లైన్స్ అన్నమాట. ఆ 2 లైన్స్ ఎక్కడ మీట్ అవ్వాయి, ఈ పాయింట్ దగ్గర మీట్ అవ్వాయి. ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్ అన్నమాట. ఒకసారి అక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి రండి, స్ట్రైట్ గా పర్పెండిక్యులర్ గా 2 దగ్గరికి వచ్చింది కదా, అంటే దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 2 అన్నమాట. ఇప్పుడు వై యాక్సిస్ మీదకి రండి, ఇలా ప్యారల్ గా ఎక్స్ యాక్సిస్ ప్యారల్ గా 2 దగ్గరికి వచ్చింది కదా, అంటే ఇక్కడ వై కోఆర్డినేట్ కూడా 2 అన్నమాట. అదే మనకి సొల్యూషన్. ఇక్కడ కొంచెం మనం మ్యాటర్ ఏం రాస్తామట, ఇన్ ద గ్రాఫ్ the 2 lines intersect at the point 2, 2. Therefore the solution is x equal to 2 and y equal to 2 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. In the graph the 2 lines intersect at the point A point దగ్గర 2, 2. Therefore solution, ఫస్ట్ కోఆర్డినేట్ x కదండి, x ఈక్వల్ టు 2 అండ్ y కోఆర్డినేట్ కూడా 2 కదా, y ఈక్వల్ టు 2. ఇంకా మనం చేయాల్సిందల్లా స్కేల్ రాయాలి. స్కేల్ అన్నిటికీ కామనే. మనం ఇక్కడ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాం, ఒక్కొక్కటి చెప్పున 1 1 చెప్పున ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాం.
అలాగే y యాక్సిస్ కూడా 1 1 చెప్పి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి స్కేల్ కామన్గా ఎలా రాయొచ్చు, ఇది ఏ గ్రాఫ్ ఇచ్చినా ఇలాగే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆన్ x యాక్సిస్ ఒక్కొక్క సెంటీమీటర్కి ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, 1 యూనిట్ అని రాస్తాం. అలాగే ఆన్ y యాక్సిస్ 1 cm ఈక్వల్ టు 1 యూనిట్. ఇట్లా దీన్ని ఒక బాక్స్ లో ఉంచినట్లయితే ఇక్కడతో మనకి గ్రాఫ్ ఫినిష్ అయింది అనమాట. ఇట్లా చేసినట్లయితే మీకు 8కి 8 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. ఎంత సింపుల్గా ఉందో చూడండి కదా. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రాఫ్ నుంచి హాఫ్ మార్క్ కూడా లాస్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే ఇంత ఈజీగా మనం ఏ గ్రాఫ్ అయినా డ్రా చేయొచ్చు. ఆఫ్ కోర్స్ మనకి గ్రాఫ్లో అంటే ఇలా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అనేవి 3 కేసెస్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇదేమో కేస్ 1, ఇవి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఒక్కొక్క సందర్భంలో మీరు గ్రాఫ్ డ్రా చేసినప్పుడు రెండు ఇలా ప్యారల్గా వస్తాయి, ఎక్కడ కలుసుకోవన్నమాట. అప్పుడు మీరు ఏం రాస్తారు, ఇన్ ద గ్రాఫ్ ద 2 లైన్స్ డజంట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎనీ పాయింట్, అంటే ఏ పాయింట్ దగ్గర కలుసుకోలేదు అన్నమాట. డజంట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎనీ పాయింట్, సో దెర్ ఈజ్ నో సొల్యూషన్ అని రాసేస్తాం అంతే. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అనమాట, ఫస్ట్ లైన్ ఎలా వచ్చిందో సెకండ్ లైన్ కూడా దాని మీద వస్తుంది అనమాట. అప్పుడు ఆ రెండింటిని మనం ఏమంటాం, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇన్ ద గ్రాఫ్ ద 2 లైన్స్ రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్, సో దే హ్యావ్ సో మెనీ సొల్యూషన్స్ అని రాసి వదిలేస్తాం అంతే. జస్ట్ ఈ ఆన్సర్ మాత్రమే మారుతుంది అనమాట. ఇంకే గ్రాఫ్ ఇచ్చినా మనం ఇలా ఆన్సర్ చేయొచ్చు. దీని ఓకే, నెక్స్ట్ చెక్ గ్రాఫికల్లీ వెదర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus 3y equal to 6 and 2x minus 3y equal to 12 is consistent. If so, solve them graphically. అంటే యాక్చువల్గా ఇవి ఫస్ట్ ఎలా అడగాలంటే ఈ వర్డ్ ఉండకూడదు, ఇవి అసలు కన్సిస్టెంటా కాదా అని చెక్ చేయమంటున్నారు. ఒకవేళ కన్సిస్టెంట్ అయితే గ్రాఫికల్లీ సాల్వ్ చేయమంటారు అనమాట. అసలు కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి? మనకి కన్సిస్టెంట్ అంటే కనీసం ఒక సొల్యూషన్ అయినా ఉంటే వాటిని కన్సిస్టెంట్ అంటాం, లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అంటాం. మనకి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ లైన్స్ అవ్వాయి అనుకోండి, అప్పుడు ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇవి కన్సిస్టెంట్ లైన్సే. ఒకవేళ 2 కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాయి అనుకోండి, అప్పుడు మనకి రెండింటికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ ఉంటాయి, అప్పుడు వీటికి సొల్యూషన్ ఉన్నట్లే. మనం కన్సిస్టెంట్ అనాలంటే కనీసం ఒక సొల్యూషన్ అయినా ఉండాలి. దీనికి ఒక సొల్యూషన్ ఉంది, దీనికి అనేక సొల్యూషన్స్ ఉన్నాయి, ఈ రెండింటికి సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా కన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి అన్నమాట. ఇంకా మనకి ఇన్కన్సిస్టెంట్ ఎప్పుడు అవుతాయి అనమాట, ప్యారలల్ లైన్స్ అయినప్పుడు. ఈ రెండింటికి ఎక్కడ కామన్ పాయింట్స్ ఉండవు కదా, ఎక్కడ కలుసుకోవట్లేదు కాబట్టి కామన్ పాయింట్సే ఉండవు, అప్పుడు అవి ఇన్కన్సిస్టెంట్ అవుతాయి, వాటికి సొల్యూషన్ ఉండదు అనమాట. ఫస్ట్ అసలు వీటిని మనం కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెక్ చేయాలి. వాటిని ఎలా చెక్ చేస్తామంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ని తీసుకోవడం ద్వారా, ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకుందాం. కోఎఫిషియెంట్ ఫస్ట్ ఈక్వేషన్ కి ఏమో a1 b1 అండ్ c1 తీసుకుంటాం. సెకండ్ ఈక్వేషన్ ఈ కోఎఫిషియెంట్స్ ని ఏమనుకుంటాం, a2 b2 అండ్ c2 అనుకుంటాం. a1 అంటే x యొక్క కోఎఫిషియెంట్ ఏమీ లేకపోతే ఏమున్నట్లు 1 ఉన్నట్లు. b1 అంటే ఇక్కడ 3. యాక్చువల్గా ఈ 6 మనకి LHS లో ఉండాలి, రెండింటికి ఒకే RHS లో ఉంటే డైరెక్ట్ వాటినే తీసుకోండి, లేకపోతే -6 గా కూడా తీసుకోవచ్చు. అంటే దీన్ని మనం LHS లో తీస్తే -6 అవుతుంది కదా, అలా తీసుకున్నా పర్లేదు, 6 తీసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్ ఎంత 2, y యొక్క కోఎఫిషియెంట్ 3 ఉంది, మరి మైనస్ ఉన్నప్పుడు -3 గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది 12ని LHS లోకి తెస్తే -12 అవుతుంది. ఒకవేళ పైన 6 తీసుకుంటే కింద 12 తీసుకోండి అంతే. ఇప్పుడు మనం రేషియో తీసుకోవాలి. మనం a1/a2 ఈక్వల్ టు, ఇక్కడ a1 ఏమో 1, a2 ఏమో 2, ఏదైనా టేబుల్ పోతే కట్ చేయండి లేకపోతే వదిలేయండి. తర్వాత b1/b2, ఇక్కడ b1 ఎంత 3, b2 ఎంత -3, 3లో 3 1 టైం పోతుంది, మైనస్ ఉంది కాబట్టి -1/1 అంటే 1. ఇక్కడ చూడండి a1/a2 b1/b2 డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. అంటే మనకి ఏమొచ్చింది, a1/a2
నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది కాబట్టి సో గివెన్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కన్సిస్టెంట్ లైన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నమాట. ఇలా వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒకవేళ ఈ రెండు ఈక్వల్గా వచ్చాయనుకోండి అప్పుడు c1/c2 చేస్తాం అన్నమాట. అది కూడా ఈక్వల్గా వస్తే మూడు ఈక్వల్గా వచ్చాయనుకోండి అప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అలా కాకుండా ఇవి రెండు ఈక్వల్గా వచ్చి c1/c2 డిఫరెంట్గా వచ్చింది అనుకోండి అప్పుడు ప్యారలల్ లైన్స్ అవుతాయి. అప్పుడు ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. అప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాటికి సొల్యూషన్ ఉండదు కాబట్టి. ఓకే, గివెన్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కన్సిస్టెంట్ లైన్స్. కాబట్టి మనం వీటిని గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి. ఇంతకు ముందు ఏం చేయమంటున్నా నేను, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, x + 3y = 6. దీనికి ఒక 2/3 బాక్స్ వేసుకుంటాం. x y 0 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 2x - 3y = 12. దీనికి ఒక 2/3 బాక్స్ వేసుకుంటాం. ఫస్ట్ ఏం చేయమన్నాను, x క్లోజ్ చేయండి. ఇంకేం మిగులుతుంది, 3y = 6 అవుతుంది. ఈ 3ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే 6/3 అవుతుంది. 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ అంటే y = 2 వచ్చింది కదా, y ఎదురుకుండా 2 రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం చేయమన్నాను, ఈసారి y టర్మ్ క్లోజ్ చేయండి. x = 6 డైరెక్ట్ వచ్చేసి నీకు ఏం చేయాల్సిన లేదు అంటే x ప్లేస్లో x ఎదురుకుండా 6 రాసేసాం. ఇప్పుడు దీంట్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ x క్లోజ్ చేశాను, -3y = 12. ఈ -3ని అక్కడ తీసుకెళ్ళండి, 12/-3. 3 టేబుల్ ఇందులో 4 టైమ్స్ పోతుంది, మైనస్ ఉంది కాబట్టి -4, y వచ్చింది కాబట్టి y ఎదురుకుండా రాశాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఈసారి yని క్లోజ్ చేయాలి. అంటే ఏం మిగులుతున్నప్పుడు 2x = 12 వస్తుంది. ఈ 2ని మనం RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే /2 అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. x వచ్చింది కాబట్టి x ఎదురుకుండా 6 రాస్తాం. ఇక్కడతో మనకి సగం వర్క్ అయిపోయినట్లే. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ షీట్లోకి వెళ్తాం. ఇక్కడ x లో హైయెస్ట్ వాల్యూ 6 కాబట్టి మళ్ళీ లోయెస్ట్ వాల్యూ 0. y లో హైయెస్ట్ వాల్యూ 2, లోయెస్ట్ వాల్యూ -4. ఆ నెంబర్స్ వచ్చేటట్లు జాగ్రత్త చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రాఫ్ షీట్లోకి వెళ్ళి x యాక్సిస్ని y యాక్సిస్ని డ్రా చేయాలి మనం. ఓకే, ఫస్ట్ మనం గ్రాఫ్లో x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేద్దాం. ఇది x యాక్సిస్. నెక్స్ట్ ఓకే, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0 అంటాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. అవసరమైతే ఇక్కడ x డాష్ y డాష్ అని కూడా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇవి 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ బాక్స్ x కి ఎదురుగుండా ఎంత ఉంది, 6 ఉంది. అంటే x యాక్సిస్ మీద మనం 6 దగ్గర ఒక పాయింట్ ఉంచాలి అంటే ఇక్కడ. నెక్స్ట్ y ఎదురుగుండా ఎంత ఉంది, 2 ఉంది. y యాక్సిస్ మీద 2 మీద దగ్గర ఒక పాయింట్ ఉంచుతాం. వెంటనే ఏం చేస్తాం, ఈ రెండింటిని జాయిన్ చేసేస్తాం మనం. ఇది రెండు వైపులా పొడిగించుకోవచ్చు అవసరమైతే. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ బాక్స్లోకి వస్తాం. x ఎదురుగుండా ఎంత ఉంది, 6 ఉంది. అంటే ఇది x యాక్సిస్ 6 దగ్గర పాయింట్ ఉంచాం. y ఎదురుగుండా ఎంత ఉంది, -4 ఉంది. కాబట్టి -4 దగ్గర ఒక పాయింట్ ఉంచుతాం. ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తాం, మనం లైన్తో జాయిన్ చేసేస్తాం. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్. ఇప్పుడు రెండు ఎక్కడ కలుసుకున్నాయంటే ఈ 6 దగ్గర కలుసుకున్నాయి. అంటే ఇక్కడ x యాక్సిస్ మీద 6 ఉంది కాబట్టి x కోఆర్డినేట్ 0. మరి x యాక్సిస్ మీద y 0 కదా, ఇక్కడ నుంచి మనం y యాక్సిస్ మీద దగ్గరికి వచ్చామంటే ఎక్కడికి వస్తున్నాం, 0 దగ్గరికి వస్తున్నాం. అంటే 0 అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక రెండు లైన్లు రాస్తాం. ఏం రాస్తాం,
in the graph the two lines intersect at the point ఎక్కడ కలుసుకున్నావు రెండు 6, 0. సో సొల్యూషన్ ఈజ్ x ఈక్వల్ టు 6 అండ్ y ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాం, గ్రాఫ్ షీట్ మీద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్కేల్ రాసేస్తాం. స్కేల్ కంపల్సరీ రాయాలి, లేకపోతే మనం ఒక మార్క్ లాస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇంకొంచెం మార్చి అలా అడగవచ్చు. ఓకే, ఇక్కడ దీని అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉందన్నమాట. మనకి పాయింట్లో వచ్చినా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఇలా ఇచ్చారు మనకి. ఒక 3x ప్లస్ 4y ఈక్వల్ టు 6 అని ఇచ్చారు. దీనికి సొల్యూషన్స్ రాబట్టాలి మనం. అంటే ఒకవేళ మీకు పాయింట్లో వస్తే కట్ అవ్వకపోతే ఏం చేయాలనే డౌట్ రావచ్చు. ఎక్స్ వై ఇది 0, 0 తీసుకుంటాం. ఎక్స్ క్లోజ్ చేసాం, ఇంకేం మిగిలింది 4y ఈక్వల్ టు 6, y ఈక్వల్ టు 6/4 అవుతుంది. మరి 4 టేబుల్ 6లో కట్ అవుతుందంటే 6ని 4తో డివైడ్ చేసేయండి. 4 1s are 4, 2 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. 5 4s are 20 అంటే 1.5 అంటే y ఈక్వల్ టు 1.5 రాయండి. అయినా 0 రావట్లేదు అనుకోండి, పాయింట్ తర్వాత ఒక ప్లేస్ వచ్చే వరకు చేయండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.6 వచ్చింది, ఇంకా వస్తూనే ఉంది. 1.6 దగ్గర ఆపేసేయండి, ఇక్కడ 1.6 అని రాసుకోండి. మరి లొకేట్ చేయడం ఎలాగంటే 1.6 ఇక్కడ 1 ఉంది అనుకోండి, చిన్న చిన్న గళ్ళు ఉన్నాయి కదా, అది ఒక్కొక్కటి 0.1 0.2 అని రిప్రజెంట్ చేస్తుంది. 6 బాక్సెస్ లెక్క పెట్టుకుని అక్కడ చుక్క పెట్టేస్తాం, అంతే అయిపోతుంది. కాబట్టి డెసిమల్స్ వచ్చినా నో ప్రాబ్లం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. సేమ్ అదే ఏమడిగారంటే, ఇచ్చిన రెండు ఈక్వేషన్స్కి రిప్రజెంట్ చేసే గ్రాఫ్ని డ్రా చేయమన్నారు. అవి రెండు లైన్స్ వస్తాయి కదా, ఆ రెండు లైన్స్కి x-axisకి మధ్యలో ఒక ట్రయాంగులర్ పోర్షన్ ఫామ్ అవుతుంది కదా, దాని యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అంటే వెర్టిసెస్ ఏంటి, అలాగే ఆ ట్రయాంగిల్ రీజియన్ని షేడ్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. యాజ్ యూజువల్గా ఇచ్చిన ఈక్వేషన్స్ రెండు తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. యాజ్ యూజువల్గా ఏం చేస్తాం, ఒక 2/3 బాక్స్ వేసుకుంటాం. ఎక్స్ వై 0 0. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం 2/3 బాక్స్ వేసుకుంటాం. ఎక్స్ వై 0 0. ఇప్పుడు ఎక్స్ అని క్లోజ్ చేశాను, మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 వచ్చింది. 1 అని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ వై ఈక్వల్ టు -1. రెండు వైపులా -1 అని తీసేస్తే y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 కాబట్టి y ఎదురుగుండా 1 పెట్టాను. నెక్స్ట్ ఈసారి వైని క్లోజ్ చేస్తున్నాను, ఏం మిగులుతుంది ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ 1ని RH లో ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు -1 అంటే ఇది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ లో యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు x ని క్లోజ్ చేశాను, 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఈ 12 RH లో తీసుకెళ్తే 2y ఈక్వల్ టు 12, y ఈక్వల్ టు 12/2 అవుతుంది. ఎన్ టైమ్స్ 6 టైమ్స్ y వచ్చింది కాబట్టి y ఎదురుగుండా 6 రాశాను. నెక్స్ట్ ఈసారి y క్లోజ్ చేశాను, ఏం మిగులుతుంది 3x మైనస్ 12 ఈక్వల్ టు 0. 12ని RH లో ట్రాన్స్పోజ్ చేస్తే 3x ఈక్వల్ టు 12. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3ని RH లో ట్రాన్స్పోజ్ చేస్తే by 3 వస్తుంది 4 టైమ్స్. అంటే x ఈక్వల్ టు 4 వచ్చింది, x ఎదుగుండా 4 రాస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేయాలి. అంటే ఫస్ట్ యాక్సిస్ x యాక్సిస్ ని అంటే y యాక్సిస్ ని డ్రా చేసుకున్నట్లయితే x axis
y యాక్సిస్. ఓకే, ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్ x y, x డాష్ అండ్ y డాష్. ఇవి 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5. 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5. ఓకే, ఫస్ట్ x ఎదురుగుండా -1 ఉంది కదా, కాబట్టి -1 దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటాం. -1 ఎక్కడ ఉంటుంది కదా, ఇది. నెక్స్ట్ y ఎదురుగుండా 1 ఉంది కాబట్టి y యాక్సిస్ 1 ఎక్కడ ఉంది కదా, ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఈ రెండింటిని ఒక స్ట్రైట్ లైన్తో జాయిన్ చేసేస్తాం మనం. అలా మనం ఈ సైడ్ కూడా మనం పొడిగించుకోవచ్చు స్కేల్ సహాయంతో. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వద్దాం. x ఎదురుగుండా ఎంత ఉంది, 4 ఉంది. అంటే x యాక్సిస్ 4 దగ్గర ఒక పాయింట్ ఉంచుకుంటాం. నెక్స్ట్ y ఎదురుగా 6 ఉంది కదా, y యాక్సిస్ 6 ఎక్కడ ఉందో చూసుకుంటాం, అక్కడ ఒక పాయింట్ ఉంచుతాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం లైన్తో జాయిన్ చేసినట్లయితే ఓకే, దీన్ని ఇంకా మనం ఇలా ముందుకు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా పెట్టుకుని స్కేల్ పెట్టుకుని ఇలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా మనం ఇలా ముందుకు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంటర్సెక్ట్ కాకపోతే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు లైన్స్ కలిసి x యాక్సిస్ తో ఫార్మ్ చేసిన ట్రయాంగిల్ ని ఐడెంటిఫై చేయాలి. ఇది వచ్చి ఇది x యాక్సిస్, ఇవి రెండు లైన్స్. అంటే వీటి యొక్క వెర్టిసెస్ ఏంటి, ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం, ఇది c అనుకుందాం. ఇక్కడ x కోఆర్డినేట్ ఏంటంటే x యాక్సిస్ నెంబర్ ఎంత ఉంది, -1 ఉంది. y ఎంత అంటే 0 కదా, x యాక్సిస్ ఏ పాయింట్ యొక్క y కోఆర్డినేట్ అయినా 0నే. ఇది x యాక్సిస్ ఉంది కాబట్టి x కోఆర్డినేట్ 4, y కోఆర్డినేట్ 0. నెక్స్ట్ ఇప్పుడు c కావాలి. ఈ పాయింట్ నుంచి x యాక్సిస్ మీద వస్తే 2 దగ్గరికి వస్తున్నాం అంటే 2, y యాక్సిస్ మీదకి వస్తే 3 దగ్గరికి వస్తున్నాం అంటే 3, 2, 3 అన్నమాట. ఆ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఏంటనమాట, a -1, 0, b 4, 0, c 2, 3. ఇంకా ఏమన్నారంటే దాన్ని షేడ్ చేయమంటున్నారు. మనం పెన్సిల్ ఉపయోగించి దాన్ని షేడ్ చేసేసేయచ్చు. మీరు మీ ఇష్టం ఎట్లయినా షేడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఏమైంది, ఇప్పుడు 2 లైన్స్ మన x యాక్సిస్ తో కలిసి ABC అనే ట్రయాంగిల్ ఫామ్ చేసాయి కదా, దాని యొక్క కోఆర్డినేట్స్ రాస్తాం. ఇన్ ద గ్రాఫ్ the 2 lines form a triangle with x axis అంటే x axis తో కదా, whose vertices are a -1, 0, b 4, 0 and c 2, 3. ఇక్కడతో గ్రాఫ్ అయిపోయింది. యాజ్ యూజువల్ గా మనం ఏం చేస్తాం, గ్రాఫ్ షీట్ మీద ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్కేల్ రాసేస్తాం. ఆన్ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో మీరు మరికొన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుని ఓన్గా గ్రాఫ్ని డ్రా చేయడానికి ప్రయత్నించండి.
మీకే అనిపిస్తుంది గ్రాఫ్ డ్రా చేయడం ఎంత ఈజీనా అని. ఓకే, అట్లా డెసిమల్గా వచ్చే నెంబర్స్ని కూడా తీసుకుని ట్రై చేయండి. అంటే మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ డెసిమల్స్లో వచ్చినా కూడా డ్రా చేసేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4.3 అని వచ్చింది అనుకోండి, 4 తర్వాత 3 బాక్స్ తీసుకుని ఇక్కడ చుక్క పెట్టుకుంటాం అనమాట. ఓకే, 4.8 అయితే 8 బాక్సెస్ అనమాట, అట్లా తీసుకుంటాం. ఓకేనా? ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.